యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. ఆశీర్వాదం మనకు కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనినట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనినట్లు తప్పించుకొనుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనినట్లు. అపవాది అయిన సైతాను మరి ఎటు చూసినా నలుదిశలుగా చూసిన సాతానుడు ఎవరిని మృంగుదునా అని పరుగులెడుతూ ఉన్నాడు. క్రోధము కలిగి ఉన్నాడు. వానికి సమయము లేదు కాబట్టి ఎటువైపుగా నలుదిశలో కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి నరులను హింసించి బాధించి చిత్రహింసలు చేసి లోక సంబంధమైన వాటిని ఆశలు కలగచేసి మరి బాధలను కలిగించి చివరికి మరణింపచేసి పాతాళంలోనికి ఈడ్చుకొని వెళ్లాలని అపవాది అయిన సాతానుడు భూమి మీద పరిగెడుతూ ఉన్నాడు. వేటగాని వంటి అపవాది సాతానుడు వాడు ఎన్నో రకమైన ఆశలు మరి ఎన్నో రకమైన వాటిని చూపిస్తూ ఆశను కలిగజేస్తాడు. ముందు మనిషికి మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అని వెళ్తూ ఉంటాం, కానీ ఆ టైంలో అపవాది అయిన సాతానుడు మనకి ఏదో ఒక ఆశను కలగజేస్తాడు, ఏదో ఒకటి మనకి చూపిస్తాడు. ఒక విధంగా చూస్తే ఒక సహోదరుడి విషయంలో నేను మీకు చెప్తాను. ఒక సహోదరుడు చాలా భక్తిని కలిగి ఉండేవాడు. అతను చాలా మరి ప్రేయర్ఫుల్ గా ఉండి చర్చికి వచ్చేవాడు. అతను మరొక చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడంట. ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బ్రతికేవాడు. అతను చాలా యథార్థంగా వచ్చిన శాలరీ తోటే చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబము మరెంతో ఆనందంగా ఫ్యామిలీతో చక్కగా మందిరానికి వస్తూ మందిరంలో ఇంకేమన్నా పనులున్నా కూడా ఆ సేవకుడు చెప్తే చేస్తూ ఉండేవాడంట. అలా ఉంటున్న కొన్ని రోజుల తర్వాతకి ఆ ప్రక్కింటి ఒక వ్యక్తి వాళ్ళు వీళ్ళు చాలా మరి కలిసి ఉంటారంట. అతను బిజినెస్ చేస్తూ ఉంటాడంట. అతను ఇతనితో కలిసి మాట్లాడుతూ, అన్నా మరి నువ్వు ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు, శాలరీ ఏం సరిపోతుంది, నేను బిజినెస్ చేస్తున్నా, నాకు చాలా అమౌంట్ వస్తుంటది, నువ్వు కూడా బిజినెస్ లో జాయిన్ అయితే చక్కగా మరి నువ్వు కూడా కొంత సంపాదించుకోవచ్చు, కొంత పిల్లలు ఉన్నారు కాబట్టి కొంత ఆస్తి అనేది వెనక్కి వేసుకోవచ్చు, మీకు వచ్చే డబ్బులు ఇంట్లోకి సరిపోతున్నాయి కదా అని తనకి మరి కొన్ని మాటలు చెప్పడం బట్టి తినలో ఒక ఆశ కలిగింది. నిజమే, ఒక బిజినెస్ చేస్తే లక్షల కోట్లు సంపాదించవచ్చు అనే ఒక ఆశ. చూడండి, సాతాను అప్పటి వరకు ఉన్న భక్తి జీవితంలో ఒక చిన్న ఎలా అంటే మన ఒక వల వంటిది చిన్నదిగా అలా విసిరివేసి గాలం విసిరింది. ఒక గాలం అతనికి విసిరేసింది. అతనిలో ఒక మరి ఆశ కలిగింది. ఆశ కలిగి వెంటనే తన భార్యకి చెప్పినప్పుడు తన భార్య అటువంటివి ఏమొద్దు, బిజినెస్ లో చాలా లాస్ వస్తుంటది, దేవుడిచ్చింది మనకి చాలండి అని చెప్తే, లేదు లేదు పిల్లలు ఉన్నారు, ఆస్తి సంపాదించాలి అని చెప్పి ఒక ఆశ తనలో మరి కలిగి వెంటనే తనతో బిజినెస్ చేయడానికి బయట నుండి ఒక 20 లక్షల అప్పు తీసుకొచ్చి ఆ బిజినెస్ కి పెట్టాడంట. ఆ బిజినెస్ కి ఇతను ఇద్దరు కలిపి డబ్బులు అమౌంట్ పెట్టారు. 40 lakhs పెట్టారు. తనకు 20 lakhs, తనకు 20 lakhs పెట్టి ఏదో ఒక బిజినెస్ ప్రారంభించారంట. ఆ బిజినెస్ ప్రారంభించి స్టార్ట్ చేశారంట. స్టార్ట్ చేసి ఇటు జాబ్ చూసుకొని వచ్చి మళ్ళీ ఆ బిజినెస్ చూసుకోవడానికి వెళ్ళడము, ఇంకా అవన్నీ కూడా మళ్ళీ చూసుకోవడము, మరలా ఇంటికి రావడము, ఇలా చేస్తూ మందిరానికి రాకుండా తను నిర్లక్ష్యం చేశాడంట. నిర్లక్ష్యం చేసి మందిరానికి చిన్నగా మానేశాడు. ఆ బిజినెస్ మొదటి పెట్టాక కొన్ని రోజులకి చాలా లాస్ వచ్చేసిందంట. భయంకరమైన లాస్. పెట్టింది 20 లక్షలు, కానీ మరి దగ్గర ఒక 1 కోటి రూపాయలంతా లాస్ గా వచ్చేసిందంట. మొత్తం లాస్ అయిపోయిందంట. ఇక అతను ఎంతో బాధపడి ఎందుకు బ్రతకడం అనేసి చనిపోవటానికి సిద్ధపడి సూసైడ్ చేసేసుకున్నాడంట. చూడండి, సూసైడ్ చేసుకుని తను చనిపోయాడు. ఎంత ఘోరమో చూడండి.
మరి మన జీవితంలో కూడా ఆ విధమైన ఆశను కలిగిస్తూ ఉన్నాడు అపవాది. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లుగా సాతాను నుండి మనము కూడా దినదినము వాడి చేతిలో నుండి మనం తప్పించబడాలి. మనం తప్పించబడటకు ఒకటే ఆయుధం, యేసే మనతో ఉన్నాడు. యేసేలో మనం ఉండాలి. ఆయనతో ఉంటే ఖచ్చితంగా అటువంటి వేటగాడి చేతిలో నుండి, అపవాది చేతుల నుండి మనము తప్పించబడతాము. నిత్యము కూడా రక్షించబడతాము, కాపాడబడతాము. దేవుడు ఆయన మనతో ఉంటే మనకి ఎప్పుడు ఎటువంటి అపవాది ఉచ్చులో పడకుండా ఆయన క్షేమంను ఇస్తూ ఉంటాడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, ఈ దినము ప్రతివేకమైన ఆశీర్వాదము పొందుకున్నట్టుకు ప్రతివేకమైన గ్లోబల్ క్యాన్ బీ కాఫ్ ఆవరిమా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ కొదువుగా ఉంటుందో ఆ కొదువును తీర్చి సమృద్ధి సమస్త కార్యములు పట్ల జరిగించమని when we shall be go by the calm the mightly still be of our ima కృపాశీర్వాదమును దయచేయమరుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.